सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది మనసు మధురమైనది మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని ఓహో 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 పావురమా వయ్యారి పావురమా వలపు కన్న తీయని పలుకులు వారివి తలచుకున్న తాళను పులకరించునా మేను వలపు కన్న తీయని పలుకులు వారివి తలచుకున్న తాళను పులకరించునా మేను మగసిరి దొరయని మరునికి సరియని మగసిరి దొరయని మరునికి సరియని అందరూ అందురే అంత అందమైన వారా ఓహో పావురమా వయ్యారి పావురమా అందరి కన్నులు అయ్యగారి మీదనే దృష్టి తగలగలదని తెలిపిరమ్మ కొందరు అందరి కన్నులు అయ్యగారి మీదనే దృష్టి తగలగలదని తెలిపిరమ్మ కొందరు అన్నది నిజమేనా అల్లిన కథలేనా అన్నది నిజమేనా అల్లిన కథలేనా కన్నులున్న నీవైనా ఉన్న మాట చెప్పుమా ఓహో 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 పావురమా వయ్యారి పావురమా మా వారి అందాలు నీవైనా తెలుపుమా మా వారి అందాలు నీవైనా తెలుపుమా ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
చెంతకు చేరదీసినాడు. అభమో శుభమో తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఆ లేడి గుండె కోట నా గాథకు శ్రీకారం, నే పలికే ప్రతి మాట స్త్రీ జాతికి సందేశం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇప్పుడు కూడా నయవంచకులో ఇంద్రులు ఉన్నారు, కామాంధులు ఉన్నారు. వారి చేతిలో వందలు వేలు బలి అవుతున్నారు, అబలలు బలి అవుతున్నారు. నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ, చల్లారేదెప్పటికీ. ఆ మంటలారుదాకా నా గానం ఆగిపోదు, ఆ రోజు వచ్చుదాకా నా గుండె మూగబోదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది. పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. శ్రీ మానిని మందిర భక్త మందార, త్రైలోక్య సమ్మోహనాకార, ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ. మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి, దేవాసురుల్ క్షీరవారాన్నిధిన్ రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం వెత్తి శ్రీమోహిని వేషముంబోని పీయూష దానంబు గావించి, వరాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి, ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి, నీ విష్ణుభావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా, ఈ విచిత్రాకృతింబు నీవేం చేసినావా పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా. నమో నారసింహ. గోపాల నంద గోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కా
పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల వీణుల విందుగా వేణుగానము విని తరింపగా వేచితిరా వీణుల విందుగా వేణుగానము విని తరింపగా వేచితిరా వేచి వేచి ఈ వెన్న ముక్కవలె కొరగిపోయెరా నా బ్రతుకు కొరగిపోయెరా నా బ్రతుకు ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల వెన్న మీగడలు దున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట వెన్న మీగడలు దున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట పాలను ముచ్చిలే పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య పాలను ముచ్చిలే పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య ఈ తల్లి హృదయము కోరలేదయా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడిన ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసికి నయ్య పుణ్యము పండి చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసికి నయ్య పుణ్యము పండి నవ్వులే ఇంత తీయనైనవే పలుకులెంతగా మధురములోను తిని సంబరపడ మది తొందరపడే మక్కువ తీరా మాటలాడరా చిరు చిరు నగవుల చిలికే తండ్రి ముగిసిది నయ్య పుణ్యము పండి
అందెలు గెల్లన ఇటురారా సాకని నాన్న టక్కులు మాని అక్కున చేరి అమ్మనరా సాకని నాన్న టక్కులు మాని అక్కున చేరి అమ్మనరా అల్లి పిల్లి కాపిల్లి ఆటల నిన్ను చూసి పొంది తరుముతునురా ఎదుపాల కోపాల అందెలు గెల్లన ఇటురారా కొంటెవాడ నీ తుంటరి పనులకు గోకులమంతా కోల పెట్టెరా గోకులమంతా కోల పెట్టెరా అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మా అలాగా పెళ్లి చేసి నీ కాళ్ళకు బంధము వేయాలయ్యా విన్నతుంగా అత్తరికము చేయాలని నీకు ఆశగా ఉందని అనవమ్మా అవునయ్యా అదే నా కోరిక ఎప్పుడు తీరుస్తావు నాయనా చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసినయ్యా పుణ్యము పండి చిరు చిరు నగవుల చిలికే తండ్రి మురిసినయ్యా పుణ్యము పండి మది తొందరపడే మక్కువ తీరా మాటలాడరా చిరు చిరు నగవుల చిలికే తండ్రి ముగిసినయ్యా పుణ్యము పండి అందెలు గెల్లన ఇటురారా ఇటుపాల గోపాల అందెలు గెల్లన ఇటురారా సాకని నాన్న టక్కులు మాని అక్కున చేరి అమ్మనరా సాకని నాన్న టక్కులు మాని అక్కున చేరి అమ్మనరా అల్లి పిల్లి కాపిల్లి ఆటల నిన్ను చూసి పొంది తరుముతునురా ఎదుపాల కోపాల అందెలు గెల్లన ఇటురారా కొంటెవాడ నీ తుంటరి పనులకు గోకులమంతా కోల పెట్టెరా
గోకులమంతా కోల పెట్టిరా. అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మా. అలాగా పెళ్లి చేసి నీ కాళ్ళకు బంధము వేయాలయ్యా విన్నకుంగా అత్తరికము చెయ్యాలని నీకు ఆశగా ఉందని అనవమ్మా. అవునయ్యా, అదే నా కోరిక. ఎప్పుడు తీరుస్తావు నాయనా? ధరణీ గర్భము దూరుగాక వడి పాతాళంబునం చేరుగాక రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెన్కందాగునేగాక. ఆ హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడై వత్తురేగాక. ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతిల్. కావనగానే సరియా ఈ పువ్వులు నీవేగా దేవి. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి దేవి. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి. మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి. మలయానిలముల లాలన వలెనే బలపులు హాయిగా కురిసి మలయానిలముల లాలన వలెనే బలపులు హాయిగా కురిసి కలికి చూపులను చెలిమిని విరిసి చిలిపిగా దాగుట న్యాయమా. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి. మబ్బులలో జాబిలి వలెనే కళకళలాడుతూ నిలిచి తెలి మబ్బులలో జాబిలి వలెనే కళకళలాడుతూ నిలిచి జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి పలుకకపోవుట న్యాయమా. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి. మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా. చల్లగా చూడాలి పూలను అందుకుపోవాలి. సంతాకు వెళ్ళాను, సర్కాసు చూశాను. సంతాకు వెళ్ళాను, సర్కాసు చూశాను. ఏనుగుల్ని చూశాను, చచ్చినోళ్ళని మోసాను, చచ్చినోళ్ళని మోసాను. ఏంటి మామ తెల్లవారుజామున సచ్చినోళ్ళు మోసానంటున్నావు? ఎక్కడికి వెళ్ళావేంటి? రాత్రి సర్కస్కి వెళ్ళాను బుల్లి. టౌను బాగుందా మామ? బ్రహ్మాండంగా ఉంది కానీ బుల్లి, సర్కస్ చూసి వచ్చేస్తున్నాను, అడ్డుతోని వచ్చేస్తున్నాను. ఒక ఊరు తగిలింది. రాత్రి 12 గంటలు చీకటి అందాకారం. భయం వేసిందా? భయం వేసింది కాబట్టి ఊరు కోసం పెద్ద మేడ ఉంది, ఈదులోకి అరుగు ఉంది, అరుగు మీద పడుకుందామని అరుగు దగ్గరికి వెళ్ళాను. ఆ ఇంటి యజమాని గారు ఆ అమ్మగారు యాత్రకి వెళ్ళారట. చాలా భక్తురాలు గేడి దగ్గర నిలబడి, నాయన పైన పడుకోకు, చలి పొన్నూరు లాగా ఉన్నావు,
రా ఇంట్లో పడుకుంది గాని అని అనగానే అయితే పద అక్కయ్య గారు అని చెప్పి లోపలికి వెళ్తున్నాను. తీసుకెళ్ళింది. నాయన భోంచేస్తావా, అన్నం పెడతాను అని. మంచి మనిషిలా ఉంది. భక్తురాలు. భోజనం పెట్టి అక్కయ్య ఆకలేస్తుంది పెట్టాను. ఇస్త్రీ వేసింది, పిండి మంటలతో భోజనం పెట్టింది, కరెంట్ లేదు, చిన్న దీపం పెట్టింది. శుభ్రంగా భోంచేస్తూ నా తాతనాడు కానీ నా బాబునాడు కానీ అలాంటి భోజనం భోంచేయలేదు. బ్రహ్మాండంగా భోంచేస్తూ అలా చూశాను. భయం వేసిందంట వెడుపులే. నాలుగు ఎలబెట్టేసి దెయ్యంలాగా ఉన్నాడు. కడుపులోకి వెళ్ళిన భోజనం పేకాడికి వచ్చేసింది. ఏటి అక్కయ్య గారు అన్నాను. నువ్వేం కంగారు పడక నాయన భోంచేసి లేకు చెప్తాను. గబగబా భోంచేసేసి చేయి కడుక్కొని లేచి కూర్చున్నాను. అక్కయ్య గారు వచ్చింది. రాత్రి మా ఇంటికి చుట్టం వచ్చి జారిపోనాడు నాయన. అప్పుడు చచ్చిపోతే ఈ రాత్రి మీదే పడిసిమన్నాడు, లేకపోతే ఊరు ప్రమాదం అంట. అందు గురించి అలాగే బాబు అన్నాను. పడేసేటప్పుడు జుత్తు పట్టుకొని నిలువునా పడేయాలా, లేకపోతే ఇంటికి వచ్చేస్తాడు అని. చచ్చిపోయిన మనిషి మళ్ళీ వస్తాడమ్మా. వచ్చేస్తానన్నాడట. మరి నాకేం తెలుసును? ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చి మోయించేస్తాను, నువ్వేం బాధపడకు బాబు అని. అప్పుడు నేను అన్నాను, అక్కయ్య గారు ఎవరికైనా ఇవ్వడం ఎందుకు, ఆ 10 రూపాయలు నాకే ఇవ్వండి, ఎవరికి చూడకుండా నేనే నూతిలో పడి చేస్తానన్నాను. సహాయం చేస్తానన్నాను. సరే అని చెప్పేసి అక్కయ్య గారు చాపలోని పైకి తీసి ఆనవాళ్ళకి నొసలకి నా తెల్ల నామాలు పెట్టి ఇచ్చింది. ఆ శవాన్ని భుజం మీద ఒడేసుకొని నూతికాడికి జమీందారులోకి వెళ్ళిపోయి నూతిలో టపాలమని పడేశాను. తిన్నగా వచ్చేసాను ఇంటికి. అక్కయ్య గారు పని పూర్తి చేసేసాను అన్నాను. ఏటినైనా సరిగ్గా పడలేదు, నువ్వు అక్కడ ఉండగానే ఆడు ఇక్కడికి వచ్చేనాడు, అడుగు చూడు అని. ఎవరా నా కొడక, సరిగా పడిపోతే ఇంటికి వచ్చేస్తావా, అమ్మ ఇలా అయితే తెల్లవాళ్ళు చంపించేలాగున్నావు, నేను జాగ్రత్తగా పడేస్తానని చెప్పి మళ్ళీ భుజం మీద తోడేసుకొని ఆ నూతికాడికి తీసుకెళ్లి నిలువునా పడేద్దామని కాళ్ళు చేతి కొట్టుకున్నాయి. ఎలాగైతే తిన్నగా పడేశాను. వస్తాడేమోని చూశాను, రాలేదు. పర్వాలేదని చెప్పి మళ్ళీ వచ్చేసాను. అక్కయ్య గారి పని పూర్తి అయిపోయింది అన్నాను. ఏం పూర్తి అయిపోయింది ఆయన, చూడదుగో 3వ వాడు రెడీ అంత. ఆయన చూసి నాకు కోపం వచ్చేసింది. బొల్లి తెల్లవాళ్ళని ఇలా చంపేస్తే నా కొడక సరిగా పడకపోతేనే ఈసారి వచ్చామంటే చంపేస్తానని. నా ప్యానం అలా పీకేస్తుంది. మళ్ళీ ఆయన భుజం మీద తీసుకొని మళ్ళీ శ్మశానంలోకి వెళ్ళి నూతురాడు మళ్ళీ తెల్లగా పడేశాను. ఇలాగా తెల్లవారుజాము 4 గంటలు అయ్యేటప్పటికి బుల్లమ్మా 10 శవాళ్ళు మోసాను. ఏనుగులాంటి మనిషిని పీనుగైపోను. అందుకే పీనుగులా కనబడుతున్నావు. అక్కయ్య గారు ఏటి 10 మోసాను, ఇంకా 11 ఉన్నాడేటి అన్నాను. అప్పుడు అక్కయ్య గారు అంది, ఒకటంటే తీసుకెళ్తామని అలాగే అన్నాను. బాబు నా ఇంటికాడ యాత్రకెళ్ళి వచ్చి భజన పెట్టించుకుని సన్యాసులను తీసుకొచ్చి 11 మందిని భజన చేయించుకుంటున్నాను. టీ మరగ పెడుతుంటే మేము చూడకుండా బలి పడిపోయింది. ఆ 11 మంది టీలు తాగి చచ్చిపోనారు. అందు గురించి 11 మంది తీసుకెళ్తే తిరిగి రాడు, భుజం మీద పడేసుకెళ్ళంటే అక్కయ్య గారు నా కోపు తప్పిపోయింది, నువ్వే తీసి నా భుజం మీద పడేయానా. భుజం మీద పడేసింది. ఊగుతూ జోగుతూ వెళ్తున్నాను. ముందేదో దెయ్యంలాగా వెళ్తుంది. వెళ్తే వెళ్ళని శ్మశానం కదా, ఎన్ని దెయ్యాలన్నా ఉంటాయి, భయం ఏంటని చెప్పి అలా వెళ్తున్నాను. కొంత దూరం వెళ్తాడికి అది మాయమైపోయి నూతికాడికి వెళ్ళాను. ఈయన జాగ్రత్తగా జుత్తు పట్టుకొని నిలువున నూతిగట్టుపై నిలబెట్టి, ఈసారి పడేసినప్పుడు వచ్చావంటే నా కొడక చంపేస్తాను అని చెప్పి 1 2 3 అని పడేశాను. నూతవతలు లేచినాడు. ఎవడో బతికినోళ్ళ ఉన్నారమ్మా. ఆడికి నామాలు ఉన్నాయి. నిలబడవా అన్నాను. అనేటప్పటికి బాబు నేను ఊళ్ళో సన్యాసిని, నేను మనోని కాదు అన్నాడు. సన్యాసులే గిన్నెసులు కొడుక నిలబడతామని చెప్పి వెనకాల పరిగెట్టి జుత్తు పట్టుకొని తిన్నగా తీసుకొచ్చి నూతులో బారేనే. అక్కయ్య గారి దగ్గరికి వచ్చాను. అక్కయ్య గారు 11 వాడు అన్నావు కానీ ఇలా పడేసేటప్పటికి 12 నూతవతలు లేచినాడు. ఆడికే నామాలు ఉన్నాయి, ఊళ్ళో బారి వచ్చేస్తున్నాడు, సన్యాసిని అంటున్నాడు. సన్యాసి లేదు గిన్యాసి లేదు, మళ్ళీ నన్ను చంపించలేకున్నాడని చెప్పి జుత్తు పట్టుకొని తిన్నగా తీసుకెళ్ళి నూతులో బారేసాను. బాబు తమ్ముడు 11 మందిని నేను చంపేస్తే మా సన్యాసి దాసుని నువ్వు చంపేసినావు, ఈ సంగతి ఊళ్ళో వాళ్ళు తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తారు, ఈ 20 రూపాయలు పట్టుకొని పరుగు దక్కించుకొని పారిపోను ఆయన అంటే ఆ 20 రూపాయలు పట్టుకొని తిన్నగా వచ్చేసాను. ముల్లే మంచి పని చేసావు. ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే జైల్లో పెట్టేస్తారు. పద పద పదా పోదా.
సుఖచరిత నిర్మల గుణభరిత గోమాత సుఖచరిత నిర్మల గుణభరిత గోమాత సుఖచరిత భావించదమే నిన్నే నిత్యము సేవించదమే అమృతధారల కనియూపగదే అమృతధారల కనియూపగదే పాపనాశని లోక పావని పాపనాశని లోక పావని గోమాత సుఖచరిత గంటలు మూవలు గల్లున మ్రోయగా గంతులు వేయుతూ ముందు నిల్వగా గంటలు మూవలు గల్లున మ్రోయగా గంతులు వేయుతూ ముందు నిల్వగా అందమైన నీ రూపము చూసి అందమైన నీ రూపము చూసి ఆనందమున పొంగిపోదుమే ఆనందమున పొంగిపోదుమే గోమాత సుఖచరిత ఆదరింపవే గోకులమును ఉద్ధరింపవే గోపాలకులను ఆదరింపవే కోరిన కోర్కెలు సఫలము చేసి కామధేనువుగా కాపాడగనే కామధేనువుగా కాపాడగనే గోమాత సుఖచరిత నిర్మల గుణభరిత గోమాత సుఖచరిత నడి వీధిని దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది నడి వీధిని దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది ఎవరు దీన్ని వెలిగించారో వారి కొరకు వెతుకుతున్నది నడి వీధిని దీపం ఒకటి బ్రతుకు అనే చీకటిలో వలపే ఒక దీపం ఆ వలపెన్నడు గెలవలదు ఇది దేవుడి శాపం మనిషేమో గెలవాలని 7 సార్లు పుడతాడు
మనిషేమో గెలవాలని 7 సార్లు పుడతాడు. ప్రతి జన్మ దేవుడు తనదే గెలుపంటాడు, తనదే గెలుపంటాడు. నడి వీధిని దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది. ఎవరు దీన్ని వెలిగించారో వారి కొరకు వెతుకుతున్నది. నడి వీధిని దీపం ఒకటి. పుడుతూనే ఏడ్చేది ఎందుకని, పుడుతూనే ఏడ్చేది ఎందుకని, బ్రతుకంతా బాధలతో చావాలని, బ్రతుకంతా బాధలతో చావాలని. నాది అనే మమతేరా నాదియనే మమతేరా బాధకు మూలం. ఏదీ లేదనుకుంటే అంతా శూన్యం, అంతా శూన్యం. నడి వీధిని దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది. ఎవరు దీన్ని వెలిగించారో వారి కొరకు వెతుకుతున్నది. నది వీధిని దీపం ఒకటి.